మండే ఎండ, బీటలు వేసిన నేల. కానీ ఒక రైతు మాత్రం తన ఆశలు ఆగిపోనివ్వలేదు. చెమటకుంటూ ప్రతిరోజు పొలంలో శ్రమించాడు. ఆ రోజు అతని కొడుకు అడిగాడు, నాన్నా, ఈ పొలం ఇంత కష్టానికి ఇచ్చేది ఎంత? రైతు ఆకాశం వైపు చూసి అన్నాడు, ఈ పొలం పంట ఇస్తుందో లేదో నాకు తెలియదు. కానీ నా చెమట ఆగిపోనివ్వను. నా చెమట ఆగిపోతే నా ఆశ ఆగిపోతుంది. కాలం గడిచింది. వర్షం రాలేదు. ఊరు అంతా ఎండిపోయింది. కానీ ఆ రైతు మాత్రం తన చెమటని వర్షంలా కురిపిస్తూనే ఉన్నాడు. ప్రతి చెమట బిందువు నేలలో పడింది. ప్రతి చుక్కలో ఒక ఆశ దాగి ఉంది. ప్రతి చుక్కలో ఒక కల బతికింది. చివరికి పొలం పచ్చగా మారింది. ఊరంతా ఎండిపోయినా ఈ పొలం మాత్రం పచ్చదనంతో మెరిసింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయి అడిగారు, అన్నా, ఎలా సాధ్యమైంది? రైతు చెమట తుడుచుకొని గట్టిగా అన్నాడు, నేను వర్షం కోసం ఆగలేదు. ఎవడో హెల్ప్ చేస్తాడని చూడలేదు. నా కష్టాన్ని, నా చెమటని నమ్ముకున్నాను. నా చెమటతోనే వర్షంని సృష్టించాను. గ్రామం చప్పట్లు కొట్టింది. కొడుకు గర్వంతో కళ్ళలో నీరు వచ్చింది. నీ కష్టం ఆగిపోనివ్వకు. నీ చెమట నీ విజయానికి వర్షం అవ్వాలి. నిన్ను నువ్వు నమ్ముకో. ఈ రైతు ఆ గ్రామంలో ఉన్న రైతులలో అందరిలో తోపు. కష్టే ఫలి అనుకున్నాడు. చెమట చిందించాడు. పంటను పండించాడు. మనకి చెప్తున్నాడు, నీకంటే తోపెవడు లేడిక్కడ. మనల్నెవడ్రా